వాసవి క్లబ్ సంబంధించి మీరు గవర్నర్గా ఇదివరకు పనిచేస్తారు, ప్రస్తుతం ఇంటర్నేషనల్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. అసలు వాసవి క్లబ్ ద్వారా మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి? వాసవి క్లబ్ అంటే అది కేవలం ఒక కులానికి సంబంధించింది కాదు. కులం సంస్థ అయినప్పుడు కూడా సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి చేసేది వాసవి క్లబ్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే 1961 అక్టోబరు 1వ తారీఖున కల్వకుట్ల చంద్రసేన గుప్తా గారు హైదరాబాదులో 11 మంది సభ్యులతో ప్రారంభించినటువంటి వాసవి క్లబ్బు ఈరోజు లక్షలాది మంది సభ్యులతో రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల్లో కూడా ఈ వాసవి క్లబ్ ఉంది. ఈ వాసవి క్లబ్ పేద ప్రజలకు సేవ చేయడం కోసం, అదే సందర్భంలో మా కమ్యూనిటీని కూడా డెవలప్ చేసుకోవడం కోసం అన్న ఆలోచనతో అది ఏర్పరిచినటువంటిది. అందులో నేను కూడా గవర్నర్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉన్నాను. ప్రతి దానికి కూడా మీరు కరోనా టైంలో అయితే కోట్లాది రూపాయలు ఏంటంటే ఏ ప్రభుత్వం నుండి కూడా వైశ్యులు ఎవరు కూడా ఏ ప్రభుత్వం నుండి కూడా రూపాయి చేసేసి అడగదు. ఈరోజు కూడా మాకు ఇది కావాలని అడగరు. ఎందుకంటే అది మొదటి నుండి మాకున్నటువంటి అలవాటు. అంచేది ఏంటంటే మాకు మేముగా ఏదైనా చేసుకొని మా డబ్బులతో 10 మందికి ఇస్తాం కానీ ఒక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, దేవాలయం కట్టాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా, సత్రాలు కట్టాలన్నా సరే వైశ్యం మేము ఇవ్వాల్సిందే. కంపల్సరీగా మా చెయ్యి 100% ఉండవలసిందే. ఆ రకంగానే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు కూడా వైశ్యులు అంటే చాలా అభిమానం. ఆయనేమో ఎప్పుడు కూడా ప్రతి వైశ్యులు కూడా మనం గౌరవించుకోవాలి, వాళ్ళ చేతి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయించుకోవాలన్న ఆలోచనతో ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారన్నా, ఆయన సిద్ధాంతాలన్నా, ఆయన తాలు మా వైశ్యులన్నా ఆయన చాలా గౌరవభావం. ఆయన తాలూకా ఇవన్నీ నచ్చే ఒక ఇంటర్వ్యూలో చూశాను. పవన్ కళ్యాణ్ గారు వైశ్యుల పట్ల ఆయనకున్న అభిమానం, గౌరవాన్ని ఆయన చెప్పడం చూసి దానికి ఆకర్షితుడైన అప్పుడే నేను పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది.